భారత్ని ఆక్రమించకముందు ఇంగ్లాండ్ బతుకు ఎలా ఉండేదో తెలుసా? తెల్ల దొరలమని, నాగరికులమని గొప్పలు చెప్పుకుని తిరిగే అక్కడి ప్రజలు తిండికి గతిలేక దొంగతనాలు, దోపిడీలు చేసుకుంటూ ఎంత నీచమైన బతుకు బతికారో తెలుసా? భారత్ని ఆక్రమించడానికి ముందు ఇంగ్లాండ్ దారుణ చరిత్రను నేటి తరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. 14వ శతాబ్దంలో ఇప్పుడు మనం ఘనంగా చెప్పుకునే ఇంగ్లాండ్ ఎంత అనాగరికంగా ఉండేదో తెలుసా? అక్కడి ప్రజలకు తినడానికి తిండి లేదు. ఒక్క పూట తిండి కోసం ఒకరిని ఒకరు చంపుకునేవారు. చెయ్యడానికి పని లేదు. చేతకాని ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసింది. అక్కడి రాచరిక ప్రభుత్వమే అడుక్కు తినే స్థితిలో ఉంది. అత్యంత ధనిక దేశంగా, నాగరిక దేశంగా మన భరతఖండం ఉన్న కాలంలో ఇంగ్లాండ్ తిండికి గతిలేని ఒక దేశం, ఒక అనాగరిక దేశం. 14వ శతాబ్దంలో బ్లాక్ డెత్ అనే అంటువ్యాధి ప్రపంచంలో చాలా చోట్ల విలయం సృష్టించింది. ఆ వ్యాధి లక్షల మందిని చంపేసింది. ఇంగ్లాండ్లో దాదాపు సగం జనాభా బ్లాక్ డెత్ అంటువ్యాధి వల్లే మరణించారు. ఆ తర్వాత అక్కడి ప్రజలు పూర్తిగా భయంలో బతికారు. ఇంగ్లాండ్ రాచరిక ప్రభుత్వం మీద ఆ ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ఇంగ్లాండ్లో పరిస్థితులు దారుణంగా క్షీణించాయి. అప్పటి ఇంగ్లాండ్ ప్రజల్లో చాలా మందికి గొర్రెలు కాసుకోవడమే ప్రధాన వృత్తి. గొర్రె మాంసం, వాటి ఉన్ని అమ్ముకొని ఇంగ్లాండ్ ప్రజల్లో చాలా మంది అప్పట్లో రోజులు గడిపేవారు. కానీ ఆ గొర్రెలను కూడా దొంగలు దోపిడీ చేస్తుండేవారు. ఇంగ్లాండ్ గ్రామాలపై గజ దొంగల దాడి ఎక్కువగా ఉండేది. ఆ గ్రామాలకు ప్రభుత్వ రక్షణ ఉండేది కాదు. కనుక గొర్రెలను, తమ గ్రామాలను కాపాడుకోవడానికి అక్కడి ప్రజలు ఊరి చుట్టూ కంచెలు వేసుకునేవారు. తెల్లదొరలు, నాగరికులు అని చెప్పుకున్న ది గ్రేట్ బ్రిటిష్ పీపుల్ 14వ శతాబ్దంలో తిండి కోసం గొర్రెలను కాపాడుకోలేని దీనస్థితిలో, దోపిడీలు చేసే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. అలా గొర్రెలను, తమ గ్రామాలను దొంగల నుంచి కాపాడుకోవడం కోసం ఇంగ్లాండ్ ప్రజలు ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ వేసిన కంచెలను ఎన్క్లోజర్ రెవల్యూషన్ అంటారు. 16వ శతాబ్దం వరకు ఇంగ్లాండ్ ప్రజలకు ప్రధాన వృత్తి గొర్రెల పెంపకమే. అప్పట్లో ఇంగ్లాండ్లో మనిషి కన్నా గొర్రెకే విలువ ఎక్కువ. అది వారి పరిస్థితి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని చెక్కల ఇళ్లలో ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో అన్న భయంతో, దారుణమైన పేదరికంతో ఇంగ్లాండ్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికేవారు. 14 నుంచి 18వ శతాబ్దం వరకు ఇంగ్లాండ్ పరిస్థితి ఇదే. జస్ట్ 6 షిల్లింగులు ఇస్తే హత్యలు చేసే ముఠాలు ఆనాడు ఇంగ్లాండ్లో ప్రతి వీధిలోనూ ఉండేవి. అప్పట్లో ఇంగ్లాండ్లో క్రైమ్ ఒక వృత్తి. లండన్ ఒక డంపింగ్ యార్డ్లా కంపు కొడుతూ ఉండేది. వర్షాలు పడితే చాలు రోగాలు విలయతాండవం చేసేవి. శుభ్రత అనేది ఎక్కడా కనిపించేది కాదు. ఇంగ్లాండ్ ప్రభుత్వం కూడా అప్పటి క్రైమ్కి భయపడేది.